వెల్కమ్ టు మార్ట్ టెరస్ గార్డెనింగ్. నా పేరు ఇందిరా రామకృష్ణ. ఈరోజు నేను ఈ ట్యాంగిల్ వైన్ ఎలా పెట్టుకోవాలో చూస్తానండి. దీన్ని ట్యాంగిల్ హార్ట్ వైన్ అంటారండి. నేను నా బాల్కనీ మొత్తం ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకున్నానండి. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వాష్ దాంట్లో నేను ఈ ట్యాంగిల్ వైన్ పెట్టానండి. చూడండి అసలు ఏ విధంగా గ్రోత్ అయిందో. నేను దీని కేర్ గురించి టిప్స్ గురించి చెప్తానండి. చూడండి, నేను ఒక రాక్షసిలాగా కళ్ళు నోరు ముక్కు పెట్టేసిన అండి. ఇది రాక్షసి నోట్లో నాలుక ఉంటుంది చూడండి, బయటికి వెళ్ళనేసి ఆ విధంగా ఉంటుంది అన్నట్టు పెట్టానండి. కానీ సేమ్ ఈ ప్లాంట్ అదే విధంగా వచ్చిందండి. చూడండి, నేను ఇక్కడ అటొకటి ఇటొకటి పెట్టి మధ్యలో శివపార్వతులు పెట్టుకున్నానండి. ఇవి మా స్టెప్స్ పైకి వచ్చేటప్పుడు స్టెప్స్ మీద పెట్టుకున్నానండి. మాది పైన ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ విధంగా నేను స్టెప్స్కి డెకరేట్ చేసుకున్నాను అండి. బాగుందా అండి? మనీ ప్లాంట్ను కూడా ఈ విధంగా అల్లించుకున్నానండి పైకి. అలాగే బాటిల్లో వాటర్ పోసేసి ఈ విధంగా మనీ ప్లాంట్ మొత్తము హ్యాంగింగ్ చేశానండి. లుక్ బాగుందా అండి? మా స్వీటీ చూడండి, వీడియో చేస్తున్నామని ఎలా చూస్తుందో, వీళ్ళు ఏం చేస్తున్నారా అని. ఇవి మనకి కటింగ్సే గ్రోత్ అవుతాయండి. కోతులు ఏం చేస్తాయంటే అటు సైడ్ ఉన్న పార్ట్స్ పట్టుకొని తెంపేసాయండి. తెంపేస్తే వీటిని వాటర్లో పోసించాను. నాకు పెట్టడానికి కొంచెం టైం సరిపోలేదండి. కానీ అండి ఇవి వాటర్లో వేసినా కూడా మనకి ఏర్లు వస్తున్నాయండి. ఇదిగోండి, ఏర్లు పోసుకున్నాయి చూసారండి. ఈ 3 days అవుతుంది నేను వాటర్లో వేసి. చూడండి చక్కగా ఏరు పోసేసుకున్నాయండి. అయితే నేను మన వేస్ట్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి, ఇవి క్యాప్లు పగిలిపోయాయండి. ఈ బాటిల్ తీసుకొని నేను ఈ విధంగా స్టవ్ దగ్గర ఒక చాకు కాల్చి ఇక్కడ హోల్ పెట్టుకున్నానండి. హ్యాంగ్ చేయడం కోసము ఇటొక హోల్ పెట్టుకున్నానండి. మన దగ్గర ఉంటే వైర్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఐరన్ది తీగ ఉన్నా సరిపోతుందండి. మట్టి అండి, ఏ మట్టి పోసినా ఏం లేదండి. దీనికి ఎలాంటి ఎరువులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. నీడలో అయితే మొక్క మనకి మంచిగా వస్తుంది, గ్రీన్గా ఉంటుందండి. కొంచెం ఎండలో పెట్టుకున్నాము రెడ్గా అవుతుందండి లీవ్స్, అంతే. 2 daysకి ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అడుగున హోల్స్ కూడా పెట్టుకోవాలండి, లేకపోతే మొక్క మురిగిపోతుందండి వాటర్ బయటకు పోకుండా. కొబ్బరి పీస్ అండి, మన కొబ్బరికాయ కొట్టుకుంటాం, కొబ్బరికాయ పీస్ ఉంటుంది చూడండి, ఆ పీస్ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మనం హ్యాంగ్ చేసినప్పుడు మట్టి కింద గారకుండా ఈ విధంగా అడుగున పెట్టుకొని కొంచెము ఏ మట్టి అయినా పర్లేదండి, మన బాటిల్ వెయిట్ అవ్వకుండా. ఎందుకంటే ఇది పెరుగుతుంది. మట్టి కొంచెం ఓరిపోటు తీసుకుంటున్నానండి. మనకి కుండి అన్నది వెయిట్ లెస్ ఉంటుందండి ఇట్లా కలుపుకోవటం వల్ల, లేదంటే వెయిట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అండి ఇది ఇలా స్టెమ్స్ ఫామ్ అవుతుందండి. అప్పుడు మనకి ఈ మొక్క బాగా ఈ తీగ అన్నది మనకి వెయిట్ ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఇదేనండి. ఆ విధంగా పాట్లో పెడితే పెరిగే కొద్ది, గ్రోతింగ్ అయ్యే కొద్దీ మనకు వెయిట్ ఎక్కువ అవుతుందండి మొక్క. కానీ డెలికేట్ ప్లాంట్ అండి, ఊరికనే ఇరిగిపోతుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళలో ఉంటే చిన్న స్టెమ్ తెచ్చుకోండి, మంచి గ్రోత్ అవుతుందండి. నేను ఒక్క మొక్కతోటి అన్ని మొక్కలు చేసుకున్నానండి. నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ఈ విధంగా మట్టేసుకొని ఇంతేనండి పెట్టేసుకోవటమే. ఎందుకంటే ఇది కోతి తెంపేసింది కదా అండి, అందుకే నేను పెద్ద పెద్దవి పెడుతున్నా అండి. చిన్న చిన్న స్టెమ్స్ పెట్టినా కూడా మనకి గ్రోతింగ్ చాలా బాగుంటుందండి. ఇక పడేయటం ఎందుకని చెప్పేసి బాల్కనీ మొత్తం ఉంటాయి కదా, ఆ విధంగా హ్యాంగ్ అయ్యని చెప్పి తీసుకున్నానండి.
ఈ విధంగా పెట్టేసి మొత్తం ఇక మట్టి నింపేసుకోవాలండి, అదంతా మునిగిపోయేంత వరకు. దీని గ్రోతింగ్ మళ్ళీ మీకు చూస్తానండి. త్వరగా ఈజీగా తొందరగా గ్రోత్ అవుతుందండి. పెద్దగా కేర్ ఏం లేదండి, ఎండలో ఉంచుకోకుండా నీడకి పెట్టుకుంటే చాలండి. ఎండలో పెడితే వస్తుంది, గ్రోతింగ్ బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఆకులు రెడ్ అవుతాయండి, ఇట్లా గ్రీనిష్ ఉండవండి. కొంచెం వాటరింగ్ చేసుకుంటున్నానండి. ఇంతే అండి, సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.